హాయ్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. పెళ్లి అనేది ఓ బ్యూటిఫుల్ జర్నీ. పెళ్ళైన కొత్తలో అంతా కలర్ఫుల్గా, రొమాంటిక్గా, సినిమాటిక్గా ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళైన మొదటి 2-3 సంవత్సరాలను హనీమూన్ దశగా చెప్పుకుంటారు. ఈ సమయంలో జంటల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం పీక్స్లో ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ మ్యాజిక్ మాయమవుతుంది. ఉన్నట్టుండి ఆకర్షణ తగ్గిపోతుంది. రోజువారి బాధ్యతల నీడలో ప్రేమ మసకబారుతుంది. లైఫ్ కోచ్ నిహారిక సూరి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రకారం దాదాపు 80% పెళ్లిలలో 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత దంపతుల మధ్య సాన్నిహిత్యం దాదాపుగా అదృశ్యమవుతోందట. మరి ఎందుకిలా జరుగుతోంది? మొగుడు పెళ్లాల మధ్య ఏం జరుగుతోంది? పెళ్లైన కొత్తలో ప్రేమికురాలిగా ఉండే భార్య పోను పోను ఇంటిని నిర్వహించే మేనేజర్గా మారిపోతుంది. చాలా ఇళ్లలో కనిపించే సాధారణ దృశ్యం ఇది. ఇంటి పనులు, వంట, పిల్లల బాధ్యతలు ఆమెను పూర్తిగా ఆక్రమించేస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పనుల ఒత్తిడిలో తనలోని ఉల్లాసం, శృంగార భావనలు మసకబారుతాయి. భార్యలో ఈ కేర్ టేకర్ పాత్ర పెరిగే కొద్దీ లవర్ పాత్ర వెనుకబడిపోతోంది. అయితే ఈ సమస్య కేవలం మహిళదే కాదు, పురుషులది కూడా. పెళ్లైన కొత్తలో లేని బాధ్యతలు కొన్నేళ్లకి పెరుగుతాయి. ఫ్యూచర్ ప్లాన్స్, ఈఎంఐలు, పెరిగే ఖర్చులు, కెరీర్ టెన్షన్లు భర్తపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. ఈ మానసిక ఒత్తిడి వారిలోని టెస్టోస్టెరాన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా శారీరక కోరికలు సహజంగానే తగ్గిపోతాయి. రొమాన్స్ కంటే రిలాక్సేషన్ కోరుకునేలా చేస్తుంది. ఏ బంధంలోనైనా సాన్నిహిత్యం తగ్గడానికి అతిపెద్ద కారణం చొరవ తీసుకోకపోవడం. వాళ్లే దగ్గరకు వస్తారులే అని ఒకరు, నేనెందుకు తగ్గాలి అని మరొకరు, ఇలా ఇద్దరు ఎదురు చూస్తూ కూర్చుంటారు. ఎవరు చొరవ తీసుకోకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఓ అదృశ్య అగాధం ఏర్పడుతుంది. చివరకు ఇద్దరు ఒకరికొకరు అవసరం లేదనే భావనలోకి వెళ్ళిపోతారు. నువ్వు ఈ పని చేస్తేనే నేను నీకు దగ్గరవుతాను, లేదా నువ్వు నా మాట వినలేదు, అందుకే నేను దూరంగా ఉంటున్నా అనే లావాదేవీల ధోరణి దాంపత్యంలోకి వస్తే ప్రమాదమే. షరతులతో కూడిన ప్రేమలో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఎప్పుడైతే సాన్నిహిత్యం ఒక బేరసారంగా మారుతుందో అప్పుడు ఆ బంధంలోని ఆత్మ చనిపోతుంది. ఉదయం ఆఫీస్ పరుగు, సాయంత్రం ఇంటి పనులు, ఇలా రోజువారీ సర్వైవల్ మోడ్లో పడిపోయాక ఇక రొమాన్స్కి శక్తి ఎక్కడుంటుంది? ఇద్దరు శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. ఒకరు ప్రేమను ఇవ్వడానికి విసిగిపోతే మరొకరు బాధ్యతలు మోయలేక విసిగిపోతారు. ఫలితంగా పడక గది నిశ్శబ్దంగా మారుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.